భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేశారు. అంతకు ముందు నుంచి ఆ తర్వాత కూడా జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ప్రతిష్టను పెంచారా, తగ్గించారా, కీలకమైన కేసుల్లో ఆయన తీసుకున్న వైఖరి ఏమిటి అని చర్చోపచర్చలు జరుగుతున్నాయి. నిజంగానే 50 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టుకు ఒక తెలుగువాడు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అందువల్ల ఆయన వైఖరి గురించి, ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి చర్చ జరగడం సహజమే. మరీ ముఖ్యంగా ఆయన పదవిలోకి వచ్చిన నాటికి, అంటే 2021 ఏప్రిల్ 24 నాటికి 2 ప్రధానమైన వివాదాల మధ్య ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఒకటి, ఆయన ప్రధాన న్యాయమూర్తి కావడానికి వీల్లేదు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రపతికి ఉత్తరం రాసి ఉన్నారు. ఆ ఉత్తరం మీద వివాదం చెలరేగింది. నిజానికి ఒక ఆంతరంగిక ఉత్తరం ఎందుకు బయటపెట్టారు అనే చర్చ కూడా జరిగింది. ఇంకొక పక్క భారత సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ కన్నా ముందు వరుసగా 3 ప్రధాన న్యాయమూర్తుల నిర్వహణలో నానాటికి ప్రతిష్టను దిగజార్చుకుంటూ వచ్చింది. దీపక్ మిశ్రా కనీసం కొన్ని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కావచ్చు, కానీ ఆ తర్వాత జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బొబ్డే ఇద్దరూ కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా, ప్రభుత్వానికి అనుకూలంగా, సంఘ్ పరివార్కు అనుకూలంగా నిర్ణయాలు చేశారు. రంజన్ గొగోయ్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుడయ్యారు. ఎస్ఏ బొబ్డే ఏమవుతారో తెలియదు. ఈ స్థితిలో జస్టిస్ ఎన్వి రమణ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన సుప్రీంకోర్టు ముందర ఉన్న వివాదాస్పదమైన కీలకమైన కేసులను ఎట్లా పరిష్కరిస్తారు అని ఒక చర్చ జరిగింది. ఆయన పదవీకాలం 16 నెలల్లో ఆయన అనేక చోట్ల ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఉపన్యాసాలలో చాలా గంభీరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రావి శాస్త్రి గారి ఏకలవ్య శిష్యుణ్ణి అని చెప్పుకున్నారు. వ్యక్తి స్వేచ్ఛకు ప్రభుత్వ నిర్బంధానికి మధ్య పోటీ వచ్చినప్పుడు వ్యక్తి స్వేచ్ఛ వైపు నిలబడాలి అని చెప్పారు. సెక్షన్ 124A రాజద్రోహ నేరం వంటిది కాలం చెల్లిన చట్టం, బ్రిటిష్ వలసవాదుల చట్టం, దాన్ని తొలగించాలి అన్నారు. ఈ మాటలు చేతల్లోకి తర్జుమా అయ్యాయా? 16 నెలల కాలంలో 55 పని దినాలలో సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ గారి నేతృత్వంలో స్వయంగా ఆయన నాయకత్వం వహించిన బెంచ్ మీద ఎటువంటి తీర్పులు జరిగాయి, ఎటువంటి పరిష్కారాలు జరిగాయి? ఒక 12 కేసులు మీ దృష్టికి తేవాలి. మొట్టమొదటిది, ఆయన పదవి స్వీకరించడానికి ముందు నుంచే ఉన్నది ఆర్టికల్ 370 మీద కేసు. కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తిని తొలగించి కశ్మీర్ను, లడాఖ్ను 2 వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. ఒక ఏడాది పాటు సమాచార సంబంధాలు రద్దు చేసింది, ఇంటర్నెట్ రద్దు చేసింది, పత్రికలను మూసివేసింది. అత్యంత భయంకరమైన నిర్బంధకాండ, ఎమర్జెన్సీ లాంటి నిర్బంధకాండ కొనసాగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకము కనుక ఈ అధికరణం 370 రద్దును పునరాలోచించాలి, న్యాయ విచారణ జరపాలి అని సుప్రీంకోర్టు ముందరికి వ్యాజ్యాలు వచ్చాయి. జస్టిస్ ఎన్వి రమణ గారి కంటే ముందే ఆ వ్యాజ్యాలు వచ్చాయి. అంతకు ముందరి 3 న్యాయమూర్తులు వాటిని పట్టించుకోలేదు. జస్టిస్ ఎన్వి రమణ కూడా ఈ కేసులను పట్టించుకోలేదు. రెండో కేసు ఆయన అధికారానికి రావడానికన్నా ముందే వచ్చి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎలక్టరల్ బాండ్స్ అని ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ దేశంలో మొదటి నుంచి కూడా కంపెనీలు, పారిశ్రామిక గృహాలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం అనే అలవాటు ఉంది.
అది రహస్యంగా జరిగిపోతూ ఉండేది. అది ప్రజలకు తెలియవలసిందే, పారదర్శకత ఉండవలసిందే. కానీ భారతీయ జనతా పార్టీ చేసిన చట్టం ఈ పారదర్శకత తీసుకొస్తున్నాననే పేరుతో కంపెనీలు, పారిశ్రామిక గృహాలు, వ్యాపార గృహాలు ఎలక్టరల్ బాండ్స్ అనేవి తయారు చేసి ఆ బాండ్స్ రాజకీయ పార్టీలకు ఇవ్వాలని, రాజకీయ పార్టీలు ఆ బాండ్లను తమ అకౌంట్లలోకి మార్చుకోవాలని, అంటే బ్యాంకులకు, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, మొత్తంగా సమాజానికి ఏ కంపెనీ ఏ పార్టీకి విరాళం ఇస్తుందో తెలియాలని ఒక ఆకర్షణీయమైన, ఆదర్శవంతమైన విలువతో చట్టం తీసుకొచ్చారు. కానీ వెంటనే అన్ని ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శ ఏమంటే, తద్వారా అధికారంలో ఉన్న పార్టీకి ఏ వ్యాపార గృహం, ఏ పారిశ్రామిక గృహం ఏ పార్టీకి విరాళం ఇస్తుందో తెలిసిపోతుంది. ఆ కంపెనీ మీద స్వయంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నది. ఈడీ దాడులు జరుగుతాయి, ఐటీ దాడులు జరుగుతాయి, సిబిఐ దాడులు జరుగుతాయి. కంపెనీలను బెదిరిస్తారు, పార్టీలకు ఆర్థిక వనరులు లేకుండా చేస్తారు. కనుక ఇటువంటి చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకం, దీన్ని సమీక్షించాలి, దీన్ని కొట్టివేయాలి అని వ్యాజ్యం వచ్చింది. అంతకు ముందరి 3 న్యాయమూర్తులు దాన్ని తీసుకోలేదు. జస్టిస్ ఎన్వి రమణ కూడా దాన్ని తీసుకోలేదు. 3వ కేసు పౌరసత్వ సవరణ చట్టం పేరుతో కేంద్ర ప్రభుత్వం 2018లో ఒక భయానకమైన చట్టాన్ని, చట్టం ఎదుట అందరూ సమానులే అని భారత రాజ్యాంగం చెప్తూ ఉండగా, ఈ చట్టం విదేశాల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం ఇవ్వము అనే పేరుతో ఈ దేశంలోని ముస్లింలను కూడా, తరతరాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళను కూడా పత్రాలు చూపెట్టకపోతే, వాళ్ళు ఈ దేశ పౌరులే అని రుజువు చేసుకోకపోతే 2వ స్థాయి పౌరులవుతారు, లేదా విదేశాలకు పంపించబడతారు, లేదా ఇక్కడే నిర్బంధ శిబిరాల్లో పెట్టబడతారు అనే ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. ఇది హఠాత్తుగా వచ్చిన నిర్ణయం ఏమీ కాదు. 1938లోనే గోల్వాల్కర్ రాసిన ఒక పుస్తకంలో హిందుత్వ డిఫైన్డ్ అని, ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ముస్లింలు, మైనారిటీలు, ఇతర మతాల మైనారిటీలు 2వ స్థాయి పౌరులుగా ఉండాలి అని రాశాడు. అది అమల్లో పెట్టడానికి ఇప్పుడు చట్టం వస్తే దాని మీద దేశమంతా పెద్ద ఎత్తున నిరసన చెలరేగింది. నెలల తరబడి నిరసనలు, షహీన్ బాగ్ నిరసన కొన్ని నెలల పాటు సాగింది. అందువల్ల ఆ చట్టాన్ని కాసేపు బుట్టలో పెట్టారు, ఆ పామును కాసేపు బుట్టలో పెట్టారు. ఇది చెల్లదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, వివక్షాపూరితం అని వ్యాజ్యాలు అనేకం వచ్చాయి. జస్టిస్ ఎన్వి రమణ 16 నెలల పదవీ కాలంలో ఈ వ్యాజ్యాలను ముట్టుకోలేదు. జస్టిస్ రమణ పదవిలో ఉండగానే కర్ణాటకలో హిజాబ్ వివాదం చెలరేగింది. అది 4వ కేసు. బాలికలు తమ మతాచారం ప్రకారం ముఖం మీద ముసుగు ధరించి పాఠశాలకు, కళాశాలకు వస్తే వాళ్లను రానివ్వము, వాళ్ళని నిషేధిస్తాము అని కళాశాల యాజమాన్యాలు ప్రకటించాయి. ఇది మతాచారాలను పాటించడం అవునా, మైనారిటీల హక్కులవునా, అది స్త్రీ స్వేచ్ఛకు వ్యతిరేకమా, ఆ చర్చ అంతా అలా ఉంచి ఏదో ఒక కారణం మీద విద్యార్థినులను కళాశాలకు దూరం చేయడం అంటే, కళాశాలకు నుంచి బహిష్కరించడం అంటే వాళ్ళ విద్యా హక్కు కొల్లగొట్టడమే. విద్యా హక్కు కొల్లగొట్టడం అనేది ఏ కారణం మీదైనా జరగకూడదు అనే ఒక ప్రాతిపదిక మీద కోర్టులో కేసులు వచ్చాయి. కర్ణాటక హైకోర్టు దాని మీద ఒక తీర్పు ఇచ్చింది. ఈ ప్రశ్నను, వాళ్ళ విద్యా హక్కు ఉల్లంఘన అనే ప్రశ్ననే పట్టించుకోకుండా హిజాబ్ మతాచారం అవునా కాదా అని తీర్పిచ్చింది. హిజాబ్ మతాచారం కాదు అని తీర్పిచ్చింది. మతాచారం అయితే ఏమిటి, కాకపోతే ఏమిటి, విద్యా హక్కు ఉల్లంఘించవచ్చునా లేదా అనే అసలు చర్చను పట్టించుకోలేదు. దాని మీద సుప్రీంకోర్టుకు అప్పీలుకు వస్తే జస్టిస్ ఎన్వి రమణ ఆ కేసును తీసుకొని కూడా మళ్ళీ కర్ణాటక హైకోర్టుకే బదిలీ చేశారు. అంటే చాలా కీలకమైన
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు, సంఘ్ పరివార్ నిర్ణయాలకు, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకు భిన్నంగా తీర్పు చెప్పదగిన సందర్భాలు వచ్చినప్పుడు ఆయన దాని నుంచి తప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 5వ కేసు ఉన్నది. సెక్షన్ 124A రాజద్రోహ నేరం పేరుతో భారత శిక్షా స్మృతిలోకి వచ్చిన వలసవాదులు ప్రవేశపెట్టిన ఒక నిబంధన. ఈ నిబంధన చెల్లదు, ఇది కాలం చెల్లింది, దీన్ని కొట్టివేయాలి అని చాలా రోజులుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. 2 తెలుగు ఛానళ్ల మీద 124A కింద కేసు పెట్టినప్పుడు అది సుప్రీంకోర్టుకు వచ్చింది. 124A రద్దు చేయాలి, ఇది కాలం చెల్లిన చట్టం అని అనేక చోట్ల జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. తీర్పు దగ్గరికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 124Aను కొనసాగించడమా లేదా సమీక్షించాలని, ఈ సమీక్ష జరిగేలోపు 3 నెలల పాటు కొత్త కేసులు పెట్టకూడదని, వాళ్లను విడుదల చేయాలని మాత్రమే అన్నారు. కనుక సెక్షన్ 124Aను రద్దు చేయడం అనే తీసుకోవలసిన పరిష్కారం తీసుకోలేదు. ఆ తర్వాత మరింత ముఖ్యమైన కేసు 6వ కేసు హర్ష్ మందిర్, జేఎఫ్ రెబెరో వంటి పదవీ విరమణ చెందిన IAS, IPS అధికారులు 12 మంది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం అనే ఒక అప్రజాస్వామికమైన నిరంకుశమైన చట్టం ఈ దేశంలో ఉన్నది. అందులో సెక్షన్ 43D(5) అనే నిబంధన ఈ దేశంలో ఇవాల్టి వరకు కొనసాగుతున్న న్యాయ తాత్వికత. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు 1977లో ఒక తీర్పులో జైలు మినహాయింపు, బెయిల్ సాధారణం అని ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును UAPAలోని 43D(5) తొలగిస్తూ ఉన్నది. కనుక ఈ చట్టాన్ని రద్దు చేయాలి, ఈ నిబంధనను రద్దు చేయాలి అని IAS, IPS అధికారులు కోర్టు ముందుకు వెళ్ళారు. జస్టిస్ ఎన్వి రమణ గారికి ముందుకే వచ్చింది. ఆయన దాన్ని తీసుకొని అనుమతించి కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేశారు. మామూలుగా ఎప్పుడైనా న్యాయస్థానం ప్రభుత్వానికో ప్రతికక్షులకో నోటీస్ ఇచ్చినప్పుడు ఫలాని తేదీ లోపల మీరు జవాబు ఇవ్వండి అని ఒక తేదీ, ఒక నిర్ణీత గడువు విధిస్తుంది. ఈ కేసులో మాత్రం నోటీస్ ఇచ్చారు తప్ప జవాబు ఇవ్వమని అడగలేదు. జవాబు ఎప్పుడు చెప్పాలో చెప్పలేదు. అందువల్ల ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పలేదు. ఆయన పదవీ కాలం గడిచిపోయిన UAPA కేసు బెంచ్ మీదికే రాలేదు. అక్కడి నుంచి ఈ కేసుకు సంబంధించే మరికొంత ముందుకు వెళ్తే 7వ కేసు సిద్దిక్ కప్పన్ అనే ఒక జర్నలిస్ట్ కేసు. UAPA కింద ఆయన ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక దళిత బాలిక మీద జరిగిన సామూహిక అత్యాచారాన్ని రిపోర్టు చేయడానికి ఢిల్లీ నుంచి వెళ్ళిన విలేకరి. ఆ విలేకరిని ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి UAPA కింద పెట్టారు. 2 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. ఆయన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు ముందర ఉన్నది. సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ గారి ముందరికి సిద్దిక్ కప్పన్ తల్లికి అనారోగ్యంగా ఉన్నదని, ఆరోగ్యం క్షీణించిందని, చావు బతుకుల్లో ఉన్నదని, అందువల్ల బెయిల్ ఇవ్వాలని వచ్చిన పిటిషన్ మీద విచారణ జరుపుతూ అసలు UAPA పెట్టవచ్చునా, ఒక జర్నలిస్టు విధి నిర్వహణలో భాగంగా పోతూ ఉంటే అరెస్ట్ చేయవచ్చునా, ఇటువంటి మౌలిక ప్రశ్నలు వేయకుండా తల్లి అనారోగ్యం కోసం 5 రోజుల బెయిల్ మాత్రం మంజూరు చేశారు. 5 రోజుల తర్వాత మళ్ళీ ఆయన జైలుకు వెళ్ళాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరి 3 రోజుల్లో జస్టిస్ ఎన్వి రమణ గారు 3 కేసులు తన ముందుకు తక్షణమే తీసుకొని వాటి మీద ఏదో ఒక వైఖరి ప్రకటించారు. ఆ వైఖరి కూడా ఏమిటో ఒకసారి చూడాలి. బిల్కిస్ బానో అనే గుజరాతీ మహిళ సామూహిక అత్యాచారం, ఒక పసిపాప హత్య కేసులో సెషన్స్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించి దాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా కన్ఫర్మ్ చేసి జైల్లో ఉన్న నేరస్తులను ఆగస్టు 15 అమృతోత్సవం నాడు రెమిషన్ మీద విడుదల చేశారు. దీని మీద
ఈ రెమిషన్ చెల్లదు, ఇంత నేరస్తులను విడుదల చేయడానికి వీల్లేదు అని పడిన వ్యాజ్యాలను ఆయన తన చివరి 3 రోజుల్లో విచారణకు తీసుకున్నారు. తీసుకొని కళ్లకు కనబడుతున్న నేరస్తుల విడుదల అనే దాని మీద గుజరాత్ ప్రభుత్వానికి నోటీసు మాత్రం ఇచ్చి ఊరుకున్నారు. ఎందుకు విడుదల చేశారో సంజాయిషీ ఇవ్వండి అని. నిజానికి ఇక్కడ ఖచ్చితమైన తీర్పు చెప్పే అవకాశం ఉన్నది. సెషన్స్ కోర్టు శిక్ష విధించింది, హైకోర్టు కన్ఫర్మ్ చేసింది. అటువంటి వాళ్లకు రెమిషన్ ఇవ్వడానికి హెయినస్ క్రైమ్స్లో రెమిషన్ ఇవ్వకూడదని అంటారు. అయినా కూడా ఇచ్చారు. ఆ కేసులో కూడా చెప్పవలసిన తీర్పు చెప్పలేదు. ఆ తర్వాత పెగాసస్ కేసు నిజానికి అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం వివాదాస్పదమైన కేసు. ఒక ఇజ్రాయేలీ కంపెనీ పెగాసస్ అనే మాల్వేర్ను తయారు చేసింది. ఇది ఫోన్లలో ప్రవేశపెట్టడం ద్వారా ఆ ఫోన్ల మీద అదుపు సంపాదించి వాళ్ళ మాట్లాడే మాటలను, వాళ్ళ సమస్త సమాచారాన్ని సేకరించవచ్చు అనే ఒక 2 సంవత్సరాల కింద అంతర్జాతీయ సంస్థలు అనేకం ప్రచారంలోకి తెచ్చాయి. ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ను మేము ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతాము, ప్రభుత్వాలకు కాకుండా వేరే వాళ్లకు, వ్యక్తులకు, కంపెనీలకు అమ్మము అని దాన్ని తయారు చేసే NSO సంస్థ ప్రకటించింది. భారత ప్రభుత్వం కొన్నదా లేదా అనే చర్చ వచ్చింది. భారతదేశంలో కొన్ని వందల మంది ప్రతిపక్ష రాజకీయ నాయకులు, రిటైర్డ్ జడ్జీలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఫోన్ల నెంబర్లు ఆ లిస్టులో బయటపడ్డాయి. అందువల్ల సుప్రీంకోర్టు ముందరికి ఆ కేసు వచ్చింది. జస్టిస్ NV రమణ గారు ఈ కేసులో ప్రపంచమంతా గగ్గోలెత్తిన, నిజానికి అనేక దేశాలలో న్యాయ విచారణ కమిషన్లు వేశారు, పెగాసస్ను NSOను బహిష్కరించారు. ఇది నిఘా గూఢచర్యం నిజమే అని తేల్చి చెప్పారు. భారత సుప్రీంకోర్టు మాత్రం ఈ గూఢచర్యం నిజమా కాదా, పెగాసస్ను కొన్నదా లేదా అంటే ప్రభుత్వం కొన్నానని చెప్పలేదు, కొనలేదని చెప్పలేదు. అది తేల్చడానికి జస్టిస్ NV రమణ ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ తన విచారణ నివేదికను ప్రకటించింది. ఆ నివేదిక మీద చివరి 2 రోజుల్లో జస్టిస్ రమణ విచారణకు తీసుకున్నారు. 19 ఫోన్లు వాళ్ళ దర్యాప్తుకు అందితే అందులో 5 ఫోన్లలో మాత్రమే పెగాసస్ ఉంది అని హాస్యాస్పదమైన నివేదిక వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ కమిటీకి కూడా సహకరించలేదు అని చెప్పారు. అయినప్పటికీ జస్టిస్ NV రమణ భారత ప్రభుత్వం మీద కానీ, పోనీ ఆ 5గురు పెగాసస్కు గురైన వాళ్ళు ఎవరు, ఎందుకు పెగాసస్ గురి చేశారు, అది వాళ్ళ ఫోన్లలో పెగాసస్ ఉందంటే భారతదేశంలో ఎవరో పెగాసస్ వాడుతున్నట్టే కదా, ఎవరు వాడుతున్నారు చెప్పలేదు. అట్లాగే జస్టిస్ NV రమణకు ప్రత్యక్ష జోక్యం ఉన్నదని అనలేము, కానీ ఆయన ప్రధాన న్యాయమూర్తిగా మాస్టర్ ఆఫ్ రోస్టర్ కనుక ఆయన ఏ కేసునైనా ఏ న్యాయమూర్తికి అప్పగిస్తున్నారు అనేది పరోక్షంగా ఆయన భాగస్వామ్యం ఉన్న కేసులే. జూలై నెలలో పదవీ విరమణ పొందిన జస్టిస్ AM ఖాన్విల్కర్ 3 అన్యాయమైన తీర్పులు ఇచ్చారు. ఆ 3 కేసులు నిజానికి ఖాన్విల్కర్ బెంచ్ మీదకి కాకుండా మరొక బెంచ్ మీదకి పోయి ఉంటే భారత న్యాయ తాత్వికతకు భిన్నమైన తీర్పులు ఇచ్చినట్టుగా జస్టిస్ ఖాన్విల్కర్ తీర్పులలాగా కాకుండా వచ్చి ఉండేవి. ఒక కేసులో పోలీసులు లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా CBI నేరం ఆరోపిస్తే నేరస్తులే, వాళ్లే నేరస్తులం కావని రుజువు చేసుకోవాలి అని జ్యూరిస్ప్రుడెన్స్ను మార్చిన తీర్పు. రెండో కేసులో ఒక 69 మంది సజీవ దహనం జరిగిన కేసులో బాధితుడి సహచరి కోర్టుకు వస్తే ఆ సహచరికి సహకరించినందుకు న్యాయవాది తీస్తా సెతల్వాదును అరెస్ట్ చేయండి, కేసు నడపండి అని చెప్పిన తీర్పు. మూడోది, ఒక ఆదివాసీ గ్రామంలో
16 మందిని హత్య చేస్తే ఆ హత్యాకాండ కేసులో విచారణ జరపండి అని సుప్రీంకోర్టుకు వస్తే విచారణ జరపండి అని వచ్చిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన ఒక గాంధేయవాదికి జరిమానా విధించిన తీర్పు. ఈ 3 తీర్పులు, ఇంత అన్యాయమైన తీర్పులు తప్పకుండా ఏ న్యాయమూర్తి ఎటువంటి వైఖరి తీసుకుంటారు, ఎటువంటి తీర్పులు ఇస్తారు ప్రధాన న్యాయమూర్తికి తెలుస్తుంది. కానీ ప్రధాన న్యాయమూర్తి ఈ 3 కేసులను ఆ న్యాయమూర్తికి పంపించడం ద్వారా పరోక్షంగా ఈ తీర్పుల్లో భాగమైనట్టే. అంటే మాటలు చాలా జరిగినప్పటికీ చేతలు కొన్ని మౌనం, కొన్ని వాయిదా, కొన్ని స్పృశించకపోవడం, కొన్ని ఉద్దేశపూర్వకంగానో అనుద్దేశపూర్వకంగానో తప్పుడు తీర్పులు వచ్చే చోటికి బదిలీ చేయడం జరిగింది.